శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఈ వార ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ధనస్థానంలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా లాభాధిపతి రవి ధనస్థానంలో ఉన్నాడు. సో దానివల్ల ఏమైందంటే మనకి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క తండ్రి గారు లేదా తండ్రి సమానమైన వాళ్ళు లేదంటే మీ యొక్క యజమాని ఎవరైతే మీరు బాగా విశ్వసించి నమ్ముతూ ఉంటారో వారు మీకు మీ కుటుంబ అవసరాల కొరకు కానీ మీ కుటుంబ అభివృద్ధి కొరకు కానీ ఏదో విధంగా ఆర్థిక సహకారం అందిస్తారు. అలాగే మీ కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలు స్టూడెంట్స్కి అయితే ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతుంది. అలాగే ఏదన్నా ప్రభుత్వ రుణం ప్రయత్నం చేసినా మొత్తం మీద ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా మీకు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా భాగ్యాధిపతి బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి అంటే ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చినట్టే. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ మిత్రులు కానీ మీ కుటుంబం పెద్దలు ఎవరైనా మీ యొక్క కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు కానీ వ్యక్తిగతంగా మీ అవసరాలకు కానీ తగిన ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా కలిసి వచ్చే అంశం అన్నమాట. ఎప్పుడైతే అటు భాగ్యాధిపతి లాభాధిపతి కలిపి ధనస్థానంలో ఉన్నారో వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఉన్నత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా వ్యాపార ప్రారంభం కొరకు వేరే ప్రాంతంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఏదైనా జీవనోపాధికి కొత్త వ్యాపారం లాంటిది చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ విధంగా ఉంటే మరి మీకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అష్టమం ఎప్పుడు కూడా అనుకోకుండా వచ్చే ఫలితాలు చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శుభగ్రహం అవటం వల్ల శుభవార్తలు లాంటివి సడన్గా జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు సంబంధం లేని స్థిరాస్తి లాంటిది కానీ ధనం కానీ మీకు రావడం జరుగుతుంది. అది ఇన్సూరెన్స్ రూపంలో కానీ ప్రైజ్ మనీ కానీ లేదంటే మీ యొక్క సేవలకు సంతోషించి ఎవరైనా ఒక లంసముగా కొంత అమౌంట్ మీకు బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీకు ధనభావం బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల చక్కగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉన్నది. దానికి అదనంగా కుజుడు ధనాధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అలాగే దశమం నుంచి రాశిని కూడా వీక్షిస్తాడు. ఈ కారణం వల్ల భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది. అలాగే వృత్తిలో మీరు చాలా నిజాయితీగా చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతవరకు మీకు ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. సరే ఎక్కువగా మరి తులారాశిలో ఈ సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు సినిమా మీడియా టీవీ ఫీల్డ్లో ఉన్నవారు యాంకరింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఏదో ఒక గుర్తింపు పొందిన వారే ఉంటారన్నమాట. అంటే తులారాశి వారి మీద ఎక్కువగా ఇతరుల యొక్క అబ్జర్వేషన్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది గుర్తిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు సాధారణ వ్యక్తుల్లాగా చిన్నగా జీవితాన్ని అనుభవించలేకపోతుంటారు. బట్ ఏదైనా ఒక రిచ్గా ఉండాలనే ప్రయత్నానికి ఈ గ్రహాలు సహకరించడంతో మరి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రాధిపతి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. తగిన అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో ధనం ఎంత వచ్చినప్పటికి కూడా అనవసర ఖర్చుల వల్ల వాళ్ళని వీళ్ళని నమ్మడం వల్ల వృధా కాలక్షేపం వల్ల కొంత ధనం వేస్ట్ అవుతూ అవకాశం ఉంది. ఇతరుల మాటలు నమ్మి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. సో సాధారణంగా ఈ రాశి వారికి ఎక్కువ మొగమాటం ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు దాన్ని కాదనలేకపోతుంటారు. ఆ కాదనలేదు నో అనే కార్యక్రమాలు ఏంటంటే దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం లేదంటే పెద్ద ఎత్తున ఏదో పుణ్య కార్యక్రమానికో ఇంకో కార్యక్రమానికో ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా వాళ్ళు కొంత మనీ అనవసర వ్యవహారాలకి అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే ఉత్తమం. సో మరి ఏమైంది, ఇంకా శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3 స్థానం అన్నది ఏంటంటే శుక్రుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు ఎక్కువగా ఈ వారం పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది.
అలాగే దగ్గరలో ఉన్నటువంటి మిత్రులను కలుసుకోవడం కానీ, వాళ్ళతో కలిసి ఏదైనా విహారయాత్ర చేయడం కానీ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద శుక్రుడు పైన ఈ గురువుతో ఏర్పడిన పరివర్తన అంటే 3-8 మధ్య పరివర్తన ఏంటంటే అనూహ్యంగా మీకు ఉద్యోగపరంగా ఒక గుర్తింపు కానీ, కొన్ని అనుకోని మార్పులు కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా 2 శుభగ్రహాల మధ్య పరివర్తన జాతకుడు చేస్తున్న కార్యక్రమాలు సడన్గా చేంజ్ అయ్యి వేరే కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి జాతకుడికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ, కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు. కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయాలి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.